హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రెడిషనల్ వేలో పప్పు బియ్యం ఎలా చేసుకోవాలో చూద్దాము. పప్పు బియ్యం చేసుకోవడానికి కట్ చేసుకున్న ఆలుగడ్డలు, క్యారెట్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు మీల్ మేకర్స్ కావాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొదలుగా ఇలాంటి ఒకటి పొడవాటి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి పోపు వేసుకోవాలి. ఒక 2 ఎండు పచ్చిమిర్చి తుంటలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సరిపడినంత ఇంగువ వేసుకోవాలి. కొంచెం పోపు వేడెక్కాక మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా దానిలోకి వేసుకోవాలి. స్లోగా ఒకసారి అలా కలుపుకొని విడిచిపెట్టాలి. దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక చిటికెడు పసుపు, అలాగే దాంతోపాటు ఒక 2 చెంచాలు ఉప్పు కూడా వేసుకోవాలి. గళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే సన్న ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత మనకి సరిపడినంతగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ముక్కలన్నీ కలియగలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ముక్కలు హాఫ్ బాయిల్ అయిన తర్వాతకి మీల్ మేకర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలు మగ్గాక నానబెట్టుకున్న కందిపప్పుని స్ప్రింకిల్ చేసుకోవాలి. కందిపప్పు మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం దాంట్లో ఉన్న నీళ్ళని ఈ యొక్క గిన్నెలోకి పోసుకొని కొద్దిసేపు నీళ్ళు మరిగేదాకా వేచి చూడాలి. ఒక చెంచాడు ధనియాల పొడి కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడుకుతున్న సమయంలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కల్ని దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి బియ్యాన్ని మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మగుమలాడే పప్పు బియ్యం రెడీ.